చూస్తే దైవ భక్తితో ఆలయ నిర్మాణం లిఫ్ట్కు సహకరించిన వారికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని ఆలయ అధ్యక్షులు కంటేటి వెంకటరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నూతనంగా దేవస్థాన ఏసీ ఫంక్షన్ హాలును నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వనిత క్లబ్ అధ్యక్షురాలు అల్లం వాణి క్లబ్ తరపున నూతనంగా నిర్మిస్తున్న దేవస్థాన ఏసీ ఫంక్షన్ హాల్కు ప్రత్యేక లిఫ్ట్ నిమిత్తం 5 లక్షల విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎస్ రామారావు, ఆలయ అర్చకులు శ్రీనివాసరాచార్యులు, అదేవిధంగా మారిశెట్టి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గడ్డి ఉన్నాయి కదా లోపల బీరోలో అక్కడ వస్తా చేస్తాడండి. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి ఈరోజు మా అధ్యక్షులు మన కమిటీ సభ్యులు అయినటువంటి అల్లం రమేష్ గారు దంపతులు, అదేవిధంగా వనితా క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి వాణి, కమిటీ సభ్యులు అందరూ సమక్షంలో ఈరోజు ఈ దేవస్థానం హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవస్థానానికి ఒక లిఫ్ట్ తయారు చేయాలని కమిటీ సభ్యులందరూ కూడా నేను తీర్మానం చేసుకుంటే మొట్టమొదటిసారిగా నేను ఇస్తాను అని చెప్పి ఆయన 5 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర వారి మందిరంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపానికి లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ సౌకర్యానికి అయ్యే ఖర్చులో 5 లక్షల రూపాయలు చందాగా మా రమేష్ గారు అంటే రైస్ మిల్ రమేష్ గారు అంటాం, అలాగే వారి శ్రీమతి వాణి గారు, వారు వనితా క్లబ్ అధ్యక్షురాలుగా ఈ సంవత్సరమే ఎన్నుకోబడిన కారణంగా ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులందరి తరఫున వారు ఈ డొనేషన్ని మా స్వామివారికి సమర్పిస్తున్నారు. పట్నం హౌసింగ్ బోర్డు గారిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణోత్సవాలన్నీ కూడా నిర్వహించడానికి గాను శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ అధ్యక్షులు కందేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వైభవంగా అలా జరుగుతూ ఉండగా భక్తుల కోరిక మేరకు భక్తులు వివాహాది శుభకార్యములు నిర్వహించుకునే విధంగా పైన బహుళ అంతస్తుగా పద్మావతి కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తుల సౌకర్యం కొరకు ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనగానే అల్లం వెంకటనాగ రమేష్ గారు, వారి యొక్క దంపతులు సత్యవాణి గారు, వారిద్దరూ కూడా ముందుగా స్వామివారికి